వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. కాంబోజ్ గారు నమస్తే. ఒకవైపు శాంతి చర్చలు జరిపేటువంటి పరిస్థితులు లేవు. ఈవెన్ గతంలో కూడా నాయకులు శాంతి చర్చలకు వ్యతిరేకము కాదు, ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వస్తూ ఉన్నాం. ఇక శాంతి చర్చలు అనేటివి లేవు ప్రస్తుతానికి. ఐదర్ లొంగిపోవడమా లేదంటే ఎన్కౌంటర్లో మరణించడమా ఏదో జరుగుతోంది. ఎట్లా చూడొచ్చు ఆపరేషన్ కగార్ ఇక క్లైమాక్స్కి వచ్చేసినట్టేనా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని కాంబోజ్ గారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజనీష్ వ్యూవర్స్ అంటూ తోలి మీకు స్పెషల్గా ఈ డెబ్యూట్ పెట్టినటువంటి మా నుంచి ఈరోజు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామికవాదులంతా వ్యతిరేకించినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరి మాట వినకుండా చర్చలకు రాకుండా కగారుతోనే దాదాపుగా 2000 మంది లొంగిపోతే దాదాపుగా 1000 మంది అరెస్ట్ అయితే 415 మంది వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సీసీ మెంబర్లంతా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి బీఆర్ ఎన్కౌంటర్లో గణేష్ అలియాస్ హనుమంత్ అలియాస్ ఊఫా కూడా ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఎవరైతే అర్బన్ లో ప్రశ్నించే అభ్యుదయ భావాలను కూడా పౌర హక్కుల నేతలు మానవ హక్కుల వ్యక్తులను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి మొన్నటికి మొన్న వరంగల్ జిల్లా జఫర్గఢ్ మండల్లో గాదే ఎన్ఐ గారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళకు ఎన్ఐ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇదంతా చూస్తుంటే ఇంకా 1000-2000 మంది మావో కార్యకర్తలు కానీ సీసీ మెంబర్లు కానీ రాష్ట్ర కమిటీ మెంబర్లు కానీ 4 జిల్లాల వాళ్ళకు ఉన్నారన్నట్టుగా కొంత సమాచారం జరుగుతుంది. ఇదే గణేష్ గారు గత 2022లో ఉఫా గారు హనుమంత్ గారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు 2022లో ఒక లెటర్ రాశారు. ఈ మీ అందరి దయ వల్ల నేను విద్యార్థి దిశ నుంచి రాడికల్ విద్యార్థి సంఘంలో చేరి ఇవాళ ప్రపంచ స్థాయిలో నుండి గ్లోబలైజేషన్ కు అగెనిస్ట్ గా పోరాడుతున్నాము. మీ అమ్మ నాన్న మీ స్ఫూర్తితో నేను ముందుకెళ్తున్న పేద ప్రజల కోసం అని చెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ గణేష్ గారు ఎన్కౌంటర్లు చనిపోవడం అనేది కూడా అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఏ స్థాయిలో ఉంటుందంటే గణేష్ గారి వ్యవస్థ 3 అంచెల విధానంతో ఉంటుంది. ఆయనను పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేసిండ్రా, ఎన్కౌంటర్ అనేది ఇంకా ప్రజలు నమ్మడం లేదు, ప్రజాస్వామికవాదులు కూడా నమ్మడం లేదు. నేను ఏమంటున్నానంటే ఇలా భారతదేశంలో ఉన్నటువంటి మావోయిజాన్ని చంపలేదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకటి కాంబోజ్ గారు, మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి లేదంటే మావోయిస్టులు లొంగిపోతున్నారు. గతంలో 2024లోనే పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జరిగినటువంటి చర్చల సారాంశం కూడా లేఖలు మొన్న బయటకు వచ్చాయి. సో ఆయుధాలు వీడి చర్చలకు వెళ్ళాలన్నటువంటి నిర్ణయాన్ని ఆ రోజు తీసుకున్నాం. ఆయుధాలను వీడాలా వద్దా అన్నటువంటి అంశం పైన కూడా ఆ రోజు చర్చ జరిగింది. దాంట్లో ప్రధాన కార్యదర్శులు గణపతి కానీ తిరుపతి కానీ బసవరాజు సోను ఈ 4 కలిసి చర్చించారు అన్నది ఒక చర్చ. కానీ నిర్ణయం ఏది తీసుకోలేదు అన్నది ఇంకొక వాదన. అందులోంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది నాయకులు మీడియాలో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో చెప్తున్నటువంటి మాట. సో ఏ నిర్ణయం తీసుకోలేదు, బట్ చర్చలకు మాత్రం సిద్ధం అన్నది బయటకు వచ్చినటువంటి వార్త. అండ్ మోరోవర్ ఏంటంటే ఇందులోనే డీవియేషన్స్ వస్తున్నాయి, ఇందులోనే చీలికలు వస్తున్నాయి. బయటకు వచ్చినటువంటి నాయకుల త్రూనే వాళ్ళు ఎక్కడున్నారో, ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక ఒక పాయింట్ తీసుకొచ్చారు, 5-6 అంచెల భద్రతను దాటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయంటే ఏదో జరుగుతుంది. సో మావోయిస్టులో కూడా చీలికలు ఉన్నాయి, ఇందులో కూడా కోవర్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏకంగా లేరు కాబట్టే ఈరోజు ఇట్లాంటివి జరుగుతున్నది కదా అన్నది ఇంకొక వాదన. నేను ఏమంటున్నంటే ఎప్పుడైతే నక్సల్బరీ పుట్టిందో ఈ 50 ఏళ్ల చరిత్రలో ఏ రోజు ఎన్కౌంటర్ జరిగినా కూడా ఓన్లీ కొరియర్ వ్యవస్థతోనే దొంగచాటుగా జరిగినటువంటి కాల్పులే తప్ప ఎదురుబడి తరచపడి 1-2 చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మావోయిజంలో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవచ్చు, కానీ ఆ మావోయిజానికి లేనిదానికి ఎవరు బానిసలు కారు, ఎవరు దాన్ని చంపలేరు. మావోయిజంలో ఇలా రష్యాలో కానీ దాదాపు చైనాలో కానీ నేపాల్లో కానీ అది విజయం సాధించింది. కాకపోతే ఈ భారతదేశంలో ఉన్న లౌకికవాదంలో కొంత మేర గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న జరిగినటువంటి మీరు అడిగిన క్వశ్చన్లో కేంద్ర కమిటీలో ఉన్నటువంటి సీసీ మెంబర్స్ మొత్తం వివిధ స్థాయిలో వివిధ రెఫరెండాలు పెట్టారు. ఏ రెఫరెండాలు పెట్టారు? చర్చలకు వెళ్దాం ఒక రెఫరెండం పెట్టారు, ఆయుధాలు పక్కన పెట్టి కొత్త పార్టీ పెడదాం ఒక రెఫరెండం పెట్టారు. అందరం ఒకేసారి లొంగిపోయి ప్రభుత్వానికి సహకరించి మన స్థాయిలో ఉద్యమిస్తాం, ఇప్పుడు మన వల్ల కావడం లేదు, మావోయిజానికి ఇప్పుడు నూకలు చెల్లిపోయినామని వివిధ స్థాయిలో ఉన్న సీసీ మెంబర్స్ అంతా చర్చించుకుంటే అది కేంద్ర కమిటీ ముందుకు తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఈ స్థాయిలో అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఓన్లీ 4-5 జిల్లాలకే పరిమితమైంది, అక్కడనే ఉంది. ఇలా కేంద్ర కమిటీ సభ్యులు కూడా కలుసుకునే వీలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే కలుసుకుంటే ఏదే ఒక కాంగ్రెస్ పెట్టుకొని ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు తీసుకోవాలంటే సీసీ మెంబర్లు కలుసుకోలేని స్థాయిలో కూడా ఇలా కగారు పేరు మీద జరిగినటువంటి హత్యలే ఎక్కువనే తప్ప
కేంద్ర కమిటీ సభ్యులు కలుసుకొని మాట్లాడుకొని